వ్యూవర్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు హితేష్ అండ్ దనీష్ క్రియేటివ్స్. ఈరోజు మనము దోసపిండితో పునుగులు తయారీ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన దోసపిండిని తీసుకున్నాను. ఈ దోసపిండి అనేది కొద్దిగా గట్టిగా ఉండేటట్టు రుబ్బుకోవాలా. మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ రుబ్బుకోవాలా. తర్వాత 2 సన్నగా తరిగిన ఆనియన్స్ని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి 4, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, టేస్ట్కి తగ్గ సాల్ట్, క్యారెట్ తురుము 1. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి. ఈ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అనేది గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. మీకు లూజ్గా ఉంది అనిపించినట్లయితే మైదాని యాడ్ చేసుకోండి, లేదంటే బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. నాకు సరిపోయినట్టు అనిపిస్తుంది, అందుకని నేను యాడ్ చేయడం లేదు. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ అనేది పునుగులు మునిగేంత వరకు ఆయిల్ని వేసుకోవాల. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత పునుగుల్ని ఇందులోకి వేసుకోవాలన్నా. చిన్న బాల్స్ చేసుకొని వేసుకోవాలి. పిండి అనేది లూజ్గా ఉంటే మనకు ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. లూజ్గా లేకుండా కొద్దిగా గట్టిగా ఉండే విధంగా చూసుకోవాలి. చిన్న బాల్స్ వేసుకుంటే బాగా లోపల కూడా బాగా ఉడుకుతుంది. సపరేట్గా వేసుకోండి, ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా ఉంటుంది. ఈ విధంగా పునుగులు వేసిన తర్వాత కింద మాడిపోకుండా మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలా. About the lies you go disperse. You never did. I know it hurts. But something deep inside won't let me quit. I swear that I'm inspired by all this truth. Tell me that I won't pass me the mark. Your eyes tell me what I want. పునుగుల పైన ఈ చట్నీ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకున్నా. కారం చట్నీ, కొద్దిగా కందిపప్పు గుడ్డులు, కొద్దిగా ఇవి దూరగా వేయించుకోవాలి. బాగా దూరగా వేయించుకోవాలా. దూరగా వేగిన తర్వాత ఒక 5 ఎండుమిర్చిని తీసుకుంటున్నాను. మీ కారాన్ని బట్టి మీరు ఎక్కువైనా వేసుకోండి, తక్కువైనా వేసుకోండి. ఇవి మీడియం కారంగా ఉన్నాయి కాబట్టి నేను ఒక 6 వేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా సన్నగా ఒక మీడియం సైజ్లో కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్లో కట్ చేసుకున్నాను. ఒక 6 మీడియం సైజ్ టమాటాలు కట్ చేసుకున్నాను. ఇవి కొద్దిగా మీడియం సైజ్లో చేసుకోవాలి. ఒక 70% కుక్ అయితే చాలు. టేస్ట్కి తగ్గ కల్లుప్పు ఇందులోకి యాడ్ చేస్తాను. ఒక 2 మూత ఓపెన్ చేసి ఇది 70% కుక్ అయ్యాక 70% కుక్ అయితే చాలు. స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారాలి.
మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోండి. మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు చిట్పటలాడిన తర్వాత కరివేపాకు 2 ఎండుమిర్చి విధంగా బాగా విధంగా రెడీ అయిన చట్నీలోకి పునుగుల్ని చట్నీని ఈజీగా ఇంట్లోనే తొందరగా తయారు చేసుకోవచ్చు. టిఫిన్గా కానీ స్నాక్స్గా కానీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.